నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు, నమ్మకం, మూఢనమ్మకం, ఇది మూఢనమ్మకమా, ఇది నమ్మకమా అని చెప్పి. అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. నాకు తెలిసినవి చెప్తున్నాను. నమ్మకం అండ్ మూఢనమ్మకం, ఏది నమ్మకంగా ఉంటుంది, ఏది మూఢనమ్మకంగా మారుతుంది. ఏదైనా మూఢత్వంగా మారే ఛాన్స్ ఉంటుంది తెలుసా. బాగా ఏదైనా తీసుకుంటే, దేన్నైతే మనం పదే పదే ఆలోచిస్తామో అది మూఢనమ్మకంగా మారిపోతుంది. ఏదైనా నమ్మచ్చు, అన్ని నమ్మకాలకి కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్. ఎందుకో చాలామందికి తెలియదు. మూఢనమ్మకం అనగానే కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయండి అని అనుకుంటారు. కాదు, ఏ నమ్మకమైనా మౌఢ్యంగా మారితే, మూఢంగా నమ్మేస్తే మూఢనమ్మకమే అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ మనకు రెగ్యులర్గా వచ్చేవి. దేవుడు ఉన్నాడా లేడా, ఆర్ దేవుడు ఉంటే నన్ను కష్టాలు ఎందుకు చూడనిస్తాడు, ఈ టైప్లో ఏవేవో ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి. దానికి ఎంతో చెప్పాలి, అంతవరకు కూడా వద్దు. కొన్ని ఇంపార్టెంట్ హైలైట్స్ చెప్తాను, మీకు ఈసారి ఎప్పుడైనా అనిపిస్తే చూసుకోండి. ఇందులో ఈ మధ్య వస్తున్న ఫస్ట్ మూఢనమ్మకం ఏంటంటే, గురువు గారే అంతా చేస్తారు. గురువు గారు డైరెక్షన్ చూపిస్తారు. ఏ గురువైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దారి మాత్రమే చూపిస్తారు, వెళ్ళాల్సింది మీరే. గురువు దారి చూపిస్తాడు, వెళ్ళాల్సింది మీరే. మీరు ఎక్కడైనా తీసుకోండి, గురువు వచ్చేసి ఏం చేయడు. ఎక్కడైనా కొంత గ్రేస్ కావాలంటే ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ టైం కాస్త గ్రేస్ వస్తుంది ఆఫ్ గురువు యొక్క ఆ కరుణ ద్వారా కొన్ని జరుగుతాయేమో, కానీ ఖచ్చితంగా గురువు మీ సమస్య సాల్వ్ చేయలేడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. గురువు సమస్య సాల్వ్ కావడానికి దారి చూపించవచ్చు. మా గురువే అన్నీ చూసుకుంటాడని అని అంటే మూఢనమ్మకం. మా గురువు గారు కరుణ నా మీద ఉంది, నేను నా ప్రయత్నం గట్టిగా చేస్తాను, ఈజ్ నమ్మకం. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకే, ఇది ఎంతవరకు అంటే, మనకి గురువుని బ్లైండ్గా నమ్మకుండా, వారు గురువుని గుడ్డిగా మార్చకుండా, గురువు యొక్క కృప ఉంది కాబట్టి నేను గెలుస్తాను, నా ప్రయత్నం గట్టిగా ఉండాలి అనే నమ్మకం రావాలి. కానీ మూఢనమ్మకంగా అయిపోయి గురువే అన్నీ చేస్తాడు అంటే కాదు. ఓకే, చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి మంత్రం. ఆ మంత్రం చదివితే నాకు ఏదైనా అయిపోతుందా? మంత్రము హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు? మన ప్రయత్నము మ్యాచ్ అయినప్పుడు. ప్రయత్నము కరెక్ట్గా ఉంటే మంత్రము నీకు చాలా బాగా పనిచేస్తుంది. మంత్రమే అన్నీ చేస్తుంది, మూఢనమ్మకం. మంత్రంతో పాటు నా ప్రయత్నము యాడ్ అవుతుంది, నమ్మకం. ఓకే, మూఢంగా మారిపోయి నువ్వు ఓన్లీ మంత్రమే చేసుకుంటూ కూర్చుంటా. మంత్రము చేయాలి, నీ పని నువ్వు బాగా చేయాలి, అప్పుడు కలిసి వస్తుంది. సో ఓన్లీ మంత్రం చేస్తా, నాకు డబ్బులు ఊడిపడతాయి పైనుంచి, మూఢనమ్మకం. మంత్రము చేస్తా, నా ప్రయత్నము గట్టిగా చేస్తా, స్కిల్ కూడా పెంచుకుంటా, నమ్మకం. చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు దేవుడే అన్నీ చూసుకుంటాడు, దేవుడు హెల్ప్ చేస్తాడు, దేవుడు హెల్ప్ చేస్తాడు, నేను 10 గంటల పూజలు చేస్తా, 15 గంటల పూజలు చేస్తా. మీరు లైఫ్లో ఏదైనా సాధించాలి అంటే, ఓకే, మీకు రావాలి అంటే, అప్పుడు మీ ప్రయత్నం ఉంటే దేవుడు కూడా హెల్ప్ చేస్తాడు. ఓకే, దేవుడు మీకు హెల్ప్ చేసే ఏటీఎం మెషిన్ కాదు. మనం చాలాసార్లు అనుకున్నాం, దేవుడు నాకు హెల్ప్ చేస్తాడు ఎప్పుడు? నా స్థితి పెరిగినప్పుడు, నా మానసిక పరిస్థితి, నా స్కిల్ స్థితి పెరిగినప్పుడు దేవుడు హెల్ప్ చేస్తాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడు, నేను కష్టపడతాను అనేది నమ్మకం. అని దేవుడే చూసుకుంటాడు, నాకు అది చెప్పేస్తే దేవుడు దండం పెట్టేసుకుంటే అయిపోతాయి, మూఢనమ్మకం. ఏ దేవుడు కూడా నాకు దండం పెట్టేసుకొని నీకు వచ్చేస్తా అన్ని అని ఉండదు. దేవుడితో పాటు నీ ప్రయత్న లోపం లేకుండా చెయ్యాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దాంతోపాటు అండ్ దేవుడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, దేవుడు ఏదైనా ఇస్తే కరెక్టు, ఇవ్వకపోతే రాంగ్ అనే బిహేవియర్ ఉన్నప్పుడు ఎప్పుడూ అది మూఢనమ్మకమే. ఓకే, ఇది బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు నాకు ఏదైనా ఇచ్చాడు అనుకో, నేను ఇన్ని రోజులు చేశానండి పూజ, దేవుడు నాకు ఏమి ఇవ్వలేదు అని అనుకున్నావంటే నీది మూఢనమ్మకం. దేవుడు ఏది ఇవ్వడు, నువ్వు ఉన్నా ఇచ్చినా లేకపోయినా నీ సాధన నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి, ఈజ్ నమ్మకం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు ఎంత చెప్తున్నా కూడా కొంతమంది ఒక పాయింట్ దగ్గరకు వచ్చి స్టక్ అయిపోతారు. ఓకే, అండ్ ఇది నేను నమ్మాను కదా, నమ్మితే అవ్వాలి కదా అని. ఓకే, నమ్మితే లా ఆఫ్ బిలీఫ్ అండ్ లా ఆఫ్ యాక్షన్ అండ్ లా ఆఫ్ వైబ్రేషన్ మ్యాచ్ అవ్వాలి. అంటే నేను నా ఫీలింగ్, నా నమ్మకము, నేను చేసే పని యాక్షన్ 3 కలిస్తేనే నమ్మకం. లేకపోతే ఓన్లీ నమ్మాను బట్ లోపల భయం వేస్తుంది, లేకపోతే నేను పని చేయట్లేదు,
అపనమ్మకం, మూఢనమ్మకం, ఇంకా మూఢంగా మారిపోతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రాలజికల్గా జాతకం వైజ్ చాలామంది జాతకం చూపించుకున్నామండి. నేను ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాడిగా చెప్తున్నాను. ఓకే, ఆస్ట్రాలజీలో జాతకం చూసినప్పుడు మీ స్థితి, గ్రహస్థితి, దానివల్ల మీకు వచ్చే ప్రాబ్లమ్స్, కష్టాలు ప్రెడిక్ట్ చేయొచ్చు. జాతకం చూడడం వల్ల మారదు. ఓన్లీ జాతకం చూపించిన కాబట్టి అవుతుంది అని కూర్చోవడం మూఢనమ్మకం. జాతకం యొక్క సహాయము తీసుకుని, ఓకే ఈ టైంలో కొంచెం వీక్ ఉన్నాను, సో బాస్తో గొడవ పడద్దు, లేకపోతే ఉన్న ఆఫీస్లో కొంచెం అక్కడక్కడ అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవాలి అనేది నేర్చుకోవడం నమ్మకం. అంతేగాని నేను తెలుసుకున్న నా జాతకం నాకు అయిపోతుంది, కోట్లు వచ్చేస్తాయి అని ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోవడం మూఢనమ్మకం. ఓకే, ప్రయత్నము ఉండాలి. ఆ జాతకం ద్వారా తెలుసుకున్న విషయాలన్నీ అప్లై చేయాలి. దానికి తగ్గట్టుగా రిజల్ట్ వస్తుంది. ఓకే, ఓన్లీ జాతకం తెలుసుకున్నా, నాకు పూజలు చేసేసుకున్నా అయిపోయింది, మూఢనమ్మకం. దాంతోపాటు మన ప్రయత్నం ఉండాలి, నమ్మకం. ఇది ఎప్పుడు మనకి ఏ రోజు కూడా ఆ గుడికి వెళ్ళి కోట్లు వచ్చేస్తాయి నీకు అని ఎప్పుడు చెప్పరు, ఎక్కడా లేదు. ఓన్లీ థింగ్ అక్కడికి వెళ్ళు, అక్కడ దండం పెట్టుకో, నీ ప్రయత్నము చేయి, నీకు కలిసి వస్తుంది. నీకు డబ్బులు వచ్చేది, లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయి, నీ ప్రయత్నము ఉండాలి అనేది నేర్పిస్తారు. సో నమ్మకం, మూఢనమ్మకానికి డిఫరెన్స్ పెట్టుకోండి. ఓన్లీ నేను నమ్మేశాను మూఢనమ్మకం, నమ్మాను అండ్ ప్రయత్నము చేస్తాను, నీకు నమ్మకం ఫలించి తీరుతుంది. ఓకే, సో ప్రయత్నలోపం ఉండకూడదు, ఖచ్చితంగా చేయండి. మూఢనమ్మకాల నుంచి బయటపడండి, నమ్మండి గట్టిగా, అండ్ నమ్మిన దానికి కట్టుబడి ఉండండి. అండ్ కట్టుబడి ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో తప్పితే, దారి మారితే, ఒకవేళ మిస్ అయిపోతే మరేం పర్లేదు, టేక్ ఏ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. ఓకే, ఈ మధ్య ఒక ఆయన, నేను అస్సలు ఏదో ఈ ఫుడ్ ఐటెం తిననండి, కానీ ఆ రోజు బై మిస్టేక్ తినేసానండి, అయ్యో నా కర్మండి అంటే, మరేం పర్లేదు, దేవుడు లెక్క రాసుకున్నా, ఈరోజు తిన్నావు కదా, నిన్ను అయిపోయావు, నువ్వు నా పని అని అనుకోడు. మీరు ఇంటెన్షనల్గా తినకపోతే మరేం పర్లేదు. ఓకే, పాయింట్ ఏంటంటే నీ నమ్మకం ఎంత స్ట్రాంగ్గా ఉంది, నువ్వు దాన్ని చేయడానికి ఎంత ఇంటెన్షనల్గా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటే సమ్టైమ్స్ చేయలేకపోవచ్చు, సమ్టైమ్స్ కుదరకపోవచ్చు, దట్స్ ఓకే. దేవుడేం పగబెట్టుకుని లిస్ట్ రాసుకుని నేను ఏదో చేసేద్దామని అనుకోడు. సో కమ్ బ్యాక్. ఓకే, మళ్ళీ చేయండి, నో ప్రాబ్లం. ఇది మీరు తెలుసుకుంటారని, నమ్మకానికి మూఢనమ్మకానికి అర్థం తెలుసుకుంటారని, అండ్ ప్రయత్నము చేస్తారని, ప్రయత్నము చేసి గెలిచి చూపిస్తారని, అండ్ మనము ఎంత విన్ అవుతామో మన ధర్మం అంత బాగుంటుంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మనంతా. అండ్ ఇది కనుక మీరు మైండ్లోకి ఎక్కించుకొని ఫాలో అయితే నేను చాలా ధన్యుణ్ణి. అండ్ మీ అందరూ కూడా నమ్మకముతో ఎన్నో విక్టరీస్ చేసి, అన్ని విక్టరీస్ మీరు కింద కమెంట్ సెక్షన్లో పెడుతుంటే చదివి నేను ఫుల్ ఖుష్ అవ్వాలి. ఓకే, హోప్ మీరు అది చేస్తారని. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. సంతోషం.